ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏడాది ఎదురు చూసాం, ఇంకా 2 నెలలే టైం. స్పందించారా? సరే లేదంటే ఉద్యమం తప్పదు. ఇక మాలో సహనం నశించింది. ఇది సర్కారుకు ఏపీ ఉద్యోగ సంఘాలు ఇస్తున్న అల్టిమేటం. ఇంతకీ యూనియన్స్ ఏమంటున్నాయి? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 1వ తారీఖునే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే మరోవైపు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు ఏపీ ఉద్యోగులు. 2 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ సవరణకు కమిటీని నియమించకపోవడంపై మండిపడుతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము వచ్చినాక ఒకదానమాట ఒకటి రెండింటినీ క్లియర్ చేస్తూ ఉంటున్నాం. ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళ పెద్ద ఇబ్బంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేము ముందు అడుగు వేస్తాం ఉద్యోగుల తరపు అన్నదో దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు. దానికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నోటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ వాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల విషయంలోనూ కనీసం అక్కడి నుంచి ఒక ఇది లేదనే పరిస్థితి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్లో ఉన్నది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్లు, ధర్నాలు అంటూ ఉద్యమ బాట పట్టారు. ప్రమోషన్లు ఇవ్వడం లేదని, డిఏలు, సరెండ్ల విషయంలోనూ ఎలాంటి నిర్ణయం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలు, 4 వర్క్షాపుల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. అలాగే ధర్నాలు కూడా చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ విజయవంతం కావాలంటే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అలాగే 10,000 మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలన్నది వారి డిమాండ్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయాలనుకుంటే ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల సంఖ్య సరిపోని పరిస్థితుంది. అలాగే సిబ్బంది కూడా కొరత చాలా ఉంది. ఉదాహరణకి సుమారు 10,000 మంది సిబ్బంది ఖాళీలున్నాయి. రోజుకి అన్ని డిపోల్లో కూడా 40 నుంచి 50 మంది కండక్టర్లను డబుల్ డ్యూటీలు పంపించే పరిస్థితుంది. అలాగే ఉన్న 12,000 బస్సుల్లో సుమారు 50% బస్సులు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులు కూడా కనీసం 3,000 బస్సులు తేవాల్సిన పరిస్థితుంది. మరోవైపు పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు. పంచాయతీ కార్యదర్శులు సైతం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏపీ ఎన్జీఓలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం ఉదయం 6 గంటలకి విధులకి, పారిశుద్ధ్య విధులకి సూపర్వైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా మా ప్రధాన బాధ్యతే. మరి అటువంటి గ్రామాలని పరిశుభ్రంగా అయితే ఉంచుతాం కానీ ఉదయం 6 గంటలు అనేది టైం అనేది సవరణ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇలా ఏపీలో ఉద్యోగులు సంఘాల వారీగా ఒకే తాటి మీదకు వచ్చి డిమాండ్ల సాధనకు ఉద్యమానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.